అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పానండి. ఒక అమ్మాయిని ఒకడు ప్రేమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? కలిసి బతకాలన్నటువంటి ఇంటెన్షన్ ఉండాలి మైండ్‌లో. ప్రేమించాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదనుకుంటే అది ప్రేమ కాదురా. ముందుగానే చెప్పాలి ఆ మాట. ఇప్పుడు నేనున్నా. నేను లవ్ చేసిన అమ్మాయితో కలిసిమెలిసి బతుకుదాం అని చెప్పేసి ముందు అనుకున్నాం. ఇంట్లో చెప్పాను అవ్వట్లేదు అన్నప్పుడు ఒకటే అన్నా. మన ఎఫర్ట్స్ మనం పెడదాం. ఇంకా అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఎక్కడైనా సంతోషం ఉందాం. అంతే తప్ప మైండ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమొద్దులే అని చెప్పాను. ఆ రోజు ఒకటే చెప్పా. ప్రేమ అంటే ప్రేమించిన అమ్మాయిని సంతోషంగా ఉంచడం. నేను అదే చేస్తా అన్నా. మరి నువ్వు అంటే నువ్వు లేకుండా నేను ఉండలేను. బట్ నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంట్లో వచ్చి బయటకు వస్తే మీ నాన్న చచ్చిపెట్టున్నాడు కదా అంటే అదే నాకు అర్థం కావట్లేదు అంది. సరే మొత్తానికి ఒప్పించాను. వాళ్ళ నాన్న చెప్పి సంబంధం చేసుకుంది. నువ్వు లేనప్పుడు ఇక్కడ ఉండలేనంది. ఇక వేరే చోటుకి వెళ్ళిపోయాను, వేరే దేశం. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తానంటే ఒక మగాడు అన్నవాడు ఆడవారికి ఎలాగైనా ఉన్నాయి. సరే మోసం చేస్తున్న ఉన్నారు, మధ్యలో వదిలేస్తున్న ఉన్నారు, పక్కన పెడదాం. మగవాడి విషయం చెప్తున్నా. ఒక మగవాడు ఒక ఆడపిల్లని ప్రేమించడం మొదలు పెడితే తనని జీవితాంతం చూసుకునేటట్టుగా అయితే మాత్రం ప్రేమించాలి. అది కూడా పెళ్ళి ఆమె రిజెక్ట్ చేస్తే చేయొచ్చాయేమో కానీ చెవుని అనను. వాళ్ళ రిజెక్ట్స్ వాళ్ళకంటే ఆడవాళ్ళకి. బట్ నువ్వు రిజెక్ట్ చేయకూడదు పెళ్ళి. సిద్దిపేట డాక్టర్ లావణ్య వీళ్ళ వచ్చి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడో సిద్దిపేటలో అయిపోయింది. తన ఇంటర్న్షిప్ ఏదో చేస్తుంది, హౌస్ సర్జన్గా ఉంది. ఆల్రెడీ నెల క్రితం ఆత్మహత్య ప్రయత్నం చేసింది. లక్కీ లేటంగా బతికింది. వాళ్ళ అక్క శిరీష్ కూడా ధైర్యం చెప్పింది. ఓకే, ఇప్పుడు అంతా ఓకే. మళ్ళీ హాస్టల్కి వచ్చింది, అదే కాలేజీకి వచ్చింది, సిద్దిపేట మెడికల్ కాలేజ్. ఇక్కడ ప్రణయ్ అతను డాక్టర్, అతను జూనియర్ డాక్టర్, ఈమె జూనియర్ డాక్టర్. మోర్ దెన్ 1 ఇయర్కి ఇద్దరి మధ్య లవ్ ఉంది. ఎందుకు లవ్ చేసినట్టు? పెళ్లి చేసుకున్నానే కదా. ఇక మొన్న అమ్మాయి అంది హౌస్ సర్జన్ కూడా అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ డైరెక్ట్ డాక్టరే కదా ఇంకా. మరి పెళ్ళి అంటే ఈ అమ్మాయి ఎస్సీ అంట. ఎరా ఎదవ, ఆ అమ్మాయి ఎస్సీయా ఎస్టీయా బీసీ ఓసీ నీకు ముందు తెలియదా? లవ్ చేసినప్పుడు తెలియదారా దరిద్రుడా? నువ్వు ఎస్సీ కదా, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అన్నాడంట. పాపం డాక్టర్ చదివింది అయినా సరే కుల పట్టింపులు అంటూ. తెలంగాణ వాళ్ళు కొంతమంది నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఏపీలో కుల పట్టింపులే కదని సొల్లుగో కబుర్లు కాదు. ఎక్కడైనా ఇదే జరుగుతుంది మన ఇండియా మొత్తంలో. ఓకేనా? ఇంకోసారి ఆ ప్రాంతం ఈ ప్రాంతం హడావడొద్దు. మన తెలుగులోనే కాదు, ఈ దేశంలో ఎక్కడ చూసినా సరే ఎస్పెషల్లీ ఎస్సీలు ఎస్టీల దగ్గర వచ్చేసి ఇదే వంకలు పెడుతూ ఉంటారు, బీసీలు ఓసీలు, ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మా నాన్నలు. ఇలా ఇతను చెప్పేసరికి పాపం మరలా ఇంక ఏమనిపించింది ఏంటో కానీ అప్పించింది. ఈసారి గడ్డి మందు ఇంజక్షన్ గడ్డి మందుని సిరంజిలో తీసుకుని ఇంజెక్ట్ చేసుకుంది. స్పృహ పడిపోతే ఏదో తేడాదని చెక్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మరలా నిమ్స్ ఆసుపత్రి పట్టుకొచ్చి అప్పుడు చనిపోయింది. పోలీసులు విచారణ చేసినప్పుడు తెలిసిందంటే ప్రణయ్ తను తప్పకుండా డాక్టర్, జూనియర్ డాక్టర్, ఈమె జూనియర్ డాక్టర్. ప్రేమిస్తా అని చెప్పాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. తీరా మరి పెళ్లి చేసుకునేటప్పటికి లేదు నువ్వు ఎస్సీ మా ఇంట్లో వద్దంటారని చెప్పేసి ఆమె రిజెక్ట్ చేశాడు. ఆ బాధతో పాపం ఆ పిల్ల చనిపోయింది. ఏమ్మా, ఒక ఏదో నీ లైఫ్లో రాకుండా ఆగిపోయాడు అన్నప్పుడు సంతోషం ఉండాలి తప్ప ఎందుకు తెలియలా చేసుకోవటం. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వన్స్ ఒకరితో మనకు పెళ్లి దాకా వచ్చి ఆ పెళ్లి చెడిపోయిందంటే దానివల్ల మంచిగా జరిగితే నమ్మండి. అంతే తప్ప మీరు చనిపోవడం వాళ్ళని సంపటిటువంటి మాత్రం చేయకండి. పెయిన్ ఉంటుంది, నాకు తెలిసి ఆ నొప్పి ఎలా ఉంటుందో. 10 సంవత్సరాలు భరించాను నొప్పి. ఇప్పుడు కొంచెం బయటపడ్డా, ఎందుకంటే అక్కడ అంతా ఓకే హ్యాపీగా ఉంది తనని తెలిసాక. ఇప్పుడు నాకంటే ఒక తోడు కావాలని చెప్పేసి అనుకొని ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. సో ఆ పెయిన్ అనేది ఉంటుంది, కాదనను. ముందు నుంచి అక్కడ క్లారిటీ కనుక ఉంటే వన్స్ విడిపోయినా కానీ ప్రేమలో పెళ్ళి కాకుండా ముందు కానీ విడిపోయినా కానీ ముందు నుంచి ఒక మైండ్లో కనుక ఉన్నట్టయితే ఉండగలుగుతారండి, బతకగలుగుతారండి. గతంలో మా జనరేషన్ ఓకే, ఇప్పుడు ఓకే ఈజీగా మూవ్ ఆన్ అవుతున్నారు. ఇటు ఉంటే చనిపోవడం ఏంటి, చావటం ఏంటి, చంపడం ఏంటి? దయచేసి మీద ఉండవద్దు. ఎంత కష్టపడితే డాక్టర్ చదువులో సీట్ వస్తుంది, ఎంత కష్టపడితే డాక్టర్ చదువు కంప్లీట్ చేస్తారు. ఈ రోజు ఎలా ఏంటి అసలు? అతను అరెస్ట్ చేసి ఆల్రెడీ రిమాండ్ కూడా బందారు.